మేమైతే టోటల్ 50 సైక్లిస్ట్ ఉన్నారు, దాంట్లో 8 లేడీస్ ఉన్నాము. టిల్ డేట్ మనకి చాలా ఎంజాయబుల్గా ఉంది ఈ ర్యాలీ. కాలేజ్ స్కూల్ పిల్లలు మళ్ళీ విలేజెస్లో అందరిదాకా మనం మాట్లాడాము. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇండియాలో చాలా డ్రగ్స్, టెర్రరిస్ట్, స్మగ్లింగ్, ఇవి అన్నీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవి అన్నీ సముద్రం లైన్ నుంచినే జరుగుతుంది. సో ఆ సేఫ్టీ ఎలాగ పట్టుకోవాలా అని అవేర్నెస్ ఇస్తున్నాము. సో మన లోకల్ కమ్యూనిటీ పీపుల్కి ఏం చెప్తున్నామంటే, కోస్టల్ లైన్ వాళ్ళకి మీ ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళు లేకపోతే కొత్త బ్యాగేజ్ లేకపోతే సముద్రంలోకైనా ఒక కొత్త బోట్ మీకు కనిపిస్తే లోకల్ పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే నెక్స్ట్ సెక్యూరిటీ లెవెల్ ఏం చేసుకోవాలో మన కోస్టల్ నేవీ వాళ్ళు చేసుకుంటారు. సో నా పేరు అసిస్టెంట్ కమాండెంట్ జి శ్రీనివాస్. నేను 2020లో సిఎస్ఎఫ్లో జాయిన్ అయ్యాను. సో మార్చి 10కి మా సిఎస్ఎఫ్ రేసింగ్ డే ఉంది. సో అందుకని మార్చి 7వ తారీఖు గౌరవనీయులైన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు ఆర్టీసీ అరకోణం నుంచి. దీంట్లో మొత్తం 125+ సైక్లిస్టులు ఉన్నాము. దాంట్లో 50 ఈ టీంలో ఉంది. ఈస్ట్ కోస్ట్ బక్కాలి వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు మేము సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళ్తాము. సో ఇప్పటికీ మేము ఇది 16వ రోజు. ఇప్పటికీ మేము సుమారుగా 1700 కిలోమీటర్లు మేము కవర్ చేసాము. ఇంకా కన్యాకుమారి వరకు ఇంకో 800 కిలోమీటర్లు ఏమో బాకీ ఉంది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశాలు ఏంటివంటే, ఒకటి కోస్టల్ సెక్యూరిటీ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.